గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అయింది. సంక్రాంతికి జనవరి 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. మరోవైపు బుచ్చిబాబుతో మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఇందులో శివన్న అదేనండి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే శివన్న గ్లోబల్ స్టార్ చరణ్ కు షాక్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఉన్నది నిజమేనా? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబో మూవీ ఉత్తరాంధ్రతో ముడిపడిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందుతోంది. ఈ మూవీకి టైటిల్ ను పెద్ది అని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. అందులో హీరో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన తన అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అది అయ్యాక మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టనున్నారు. అయితే బుచ్చిబాబుతో చేస్తోన్న మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు సినిమా కోసం మాట్లాడారు. బుచ్చిబాబు నెరేషన్ విని షాక్ అయ్యానని చెప్పిన ఆయన కథ రాసుకునే విధానం సూపర్ గా ఉందని చెప్పడం విశేషం. ఈ మూవీలో షూటింగ్ ఇంకా శివరాజ్ కుమార్ అడుగు పెట్టలేదు. గ్లోబల్ స్టార్ కు శివన్న షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ విషయం ఏంటంటే తాజాగా శివన్న అమెరికా వెళ్లారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్ కుమార్ యుఎస్ లో చికిత్స చేయించుకోనున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఆపరేషన్ జరగనుందని సమాచారం. ఎవరు తన అనారోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా వెళ్లే ముందు శివన్న తెలిపారు. ఇక ట్రీట్మెంట్ తర్వాత 4 వారాల పాటు అక్కడే రెస్ట్ తీసుకోనున్నారట శివరాజ్ కుమార్. ఈ వార్త బయటకు రావడంతో శివన్న కారణంగా చరణ్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడుతుందనే ఉద్దేశంతో షాక్ ఇచ్చాడంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ ఆయన లేని సీన్స్ ఈ లోపు షూట్ చేస్తారని సమాచారం. ఆయన లైనప్ లో RC16 తో పాటు 2 చిత్రాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు RC16 షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.